అంటే గ్రౌండ్ లెవెల్లో అది కనిపిస్తుందా సార్? ఆయన ఎప్పుడో వస్తున్నారు, నెలకో 2 నెలలకో ఓ ప్రెస్ మీట్ పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఒక పార్టీ నిర్మాణం కానీ లేకపోతే ఇది కానీ చేయట్లేదు. 2024 ఎన్నికల్లో కొంచెం వినిపించింది బాగా పేరు. అంతకుముందు ఆయన పార్టీ పెట్టినప్పటికీ 2024లో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేయించారు, అన్నీ చేయించారు. అవును. పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి లేకపోతే కనుక నేను చూస్తున్న చాలా పార్టీలు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. చాలా టఫ్, ఇబ్బందికరమైన పరిస్థితి. ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తే ఉపయోగం లేదు. ముందు నుంచి నిర్మాణం అయితే జరగాలి కదా. ఎస్, ఇప్పుడు జరుగుతుంది అదే. ప్రస్తుతం పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాడైనా. మొత్తం పార్టీ నిర్మాణం మొత్తం కూడా ఏంటంటే మొన్న మనకు ఉన్నటువంటి అన్ని పార్లమెంటు జిల్లాలకు కూడా కన్వీనర్లు వేయటం జరిగింది. అలాగే నియోజకవర్గ కన్వీనర్లు కూడా వేస్తున్నారు. మండల కన్వీనర్లు, గ్రామ స్థాయిలు అన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఓకే, ప్రతిదీ జరిగిపోతుంది. ఇవాళ పిఎస్సి వచ్చిందంటే రేపటి నుంచి మేము చేసే పని అది. మొత్తం కూడా పార్టీ నిర్మాణ కార్యక్రమాలపై దృష్టి పెడతాం. రేపు 22వ తారీఖున జరిగే బీసీ గర్జన అయిపోయిన తర్వాత మేమంతా కూడా దృష్టి పెడతాం. ఈ పార్టీ నిర్మాణాన్ని చాలా చక్కగా గ్రామ స్థాయి నుంచి ఏ విధంగా చేసుకుంటామో మీరు అందరూ చూద్దరు. కానీ అంటే ఇప్పుడు బాగానే చెప్పారు. ఈ బీసీ సింహ గర్జన 22వ తారీఖున పెట్టారు. ప్రధాన మోటివ్ ఏంటంటే, 4 తర్వాత బీసీలు గుర్తొచ్చారా రామచంద్ర యాదవ్ గారికి? లేకపోతే పార్టీ స్లోగన్ ఒకసారి ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశం? ఖచ్చితంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఎవరి చేత నిర్మించబడింది? కమ్మవారితో నిర్మించబడినది. మరి ఆ రోజున కమ్మవారితో ఎన్టీ రామారావు గారితో వచ్చిన వాళ్ళందరికీ అమ్మవారు కాదా? మిగతా కులాలు ఉన్నప్పటికీ కానీ వాళ్ళ రాజకీయం చాలా కమ్మగా ఉంటుంది. మిగతా రాజకీయ నాయకుల్లాగా వాళ్ళు రోడ్డు ఎక్కరు. వాళ్ళు చేయవలసిన పని చాలా సైలెంట్గా చేసుకుంటారు. ఆ జాతిలో ఉన్న ఒక సుగుణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా పదవుల కోసం లేకపోతే దేనికోసం రోడ్డు ఎక్కరు. ఎవరు కూడా రండి. ఎందుకంటే మనం ఇక్కడ చాలామందిని చూస్తాం. బుచ్చ చౌదరి గారిని, గన్నికృష్ణ గారిని చూసుకుంటే చాలా కురువుద్దుడు గన్నికృష్ణ గారు. అటువంటి ఆయన కూడా పార్టీ కోసం కట్టుబడిపోయి ఉంటాడు ఆయన. కానీ మిగతా పార్టీలో ఆ పరిస్థితి ఉండదు. మిగతా పార్టీలో సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా మరి రెడ్ల పార్టీ, జగన్మోహన్ రెడ్డి రెడ్ల పార్టీ. ఆయన ఎక్కడ చూసినా కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి అనపర్తిలో రెడ్డిని గెలిపించుకోవాలా, లేకపోతే కాకినాడలో రెడ్డిని పెట్టాలా, లేకపోతే ఇంకో రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ఈస్ట్ గోదావరిలో కాపుల స్థానంలో పెట్టి గెలిపించుకోవాలా. సో ఇది కుల పార్టీలే అన్నీ. అంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో కులమే ప్రాధాన్యత. కులం ప్రాధాన్యత కాకపోతే, కులం లేకపోతే ఈ రాష్ట్ర రాజకీయాల్ని మీరు కూడా ఆదరించడం. మొట్టమొదటి మీరు చూసేది ఇతను ఏ కులమాని చూస్తారు, సంఖ్యాపరంగా గుర్తుపెట్టుకోండి. సంఖ్యాపరంగా ఈనాడు బీసీలో 44% కంటే ఎక్కువ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా ఏదో ఒక లీడ్ పట్టుకోవాలి. కాబట్టి మీరు అన్నది వాస్తవమే. ఇదే కుల ప్రాతిపదికను చూసి ఓట్లేసే పద్ధతి అయితే కనుక చాలామంది బీసీ అభ్యర్థులు కానీ లేకపోతే కాపు అభ్యర్థులు కానీ ఓడిపోయే పరిస్థితి ఉండదు కదా. ఏదో పార్టీ అండతోనే వాళ్ళు గెలవాల్సిన పరిస్థితి ఉంది. కానీ అవును, మనకు బీసీలకు అండగా ఉంటారు లేకపోతే కాపులకు అండగా ఉంటారనే నాయకుల్ని ఆ కులాలు ఓట్లు వేసి గెలిపించట్లేదు కదా. అదే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం, ఈ ప్రజల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం. ఎందుకంటే పాలకులు రెండు పార్టీలకు చెందిన వాళ్ళే వస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన కాంచి కూడా మొదట అంశంలో 1985 వరకు రెడ్లు వచ్చారు, ఆ తర్వాత కమ్మవారు వచ్చారు. వీళ్ళిద్దరూ ఈ బీసీలు, ఈ కాపులు లేకపోతే ఈ అగ్ర కులాల్లో వెనుకబడినటువంటి కులాలతోటి వీళ్ళని కేవలం తమ రాజకీయానికి వాడుకునే వస్తువుగానే ఉపయోగించుకుంటారు తప్ప వీళ్ళతోటి రాజకీయం చేయిద్దాం, లేకపోతే వీళ్ళని తీసుకొచ్చి ముందుకు పెడదాం, లేకపోతే ఈ రాజకీయాన్ని వీళ్ళకి సగభాగం పంచుదామనే ఆలోచన ఎప్పుడు వీళ్ళకు ఉండదు. కానీ ఈ రోజున ఏంటంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే రామచంద్ర యాదవ్ చేసే ప్రయత్నం వెనుకబడినటువంటి కులాలు, గుర్తింపు లేనటువంటి కులాలు, లేకపోతే సమాజంలో అనేక విధంగా బాధపడుతున్నటువంటి పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాజకీయంలో భాగం చేయాలనే తలంపుతోని రాష్ట్రంలో ఈ రాజకీయాన్ని తీసుకురావటం రామచంద్ర యాదవ్ జరిగింది. కానీ దానికి ఏదో బీసీ పార్టీ అనే ముద్ర వేసే ప్రయత్నంలో వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళకే అది ఏం జరుగుద్దో 2029లో మీరు అందరూ చూస్తారు. అంటే ఇప్పుడు మీరు రీసెంట్గా జాయిన్ అయ్యారు, కొంత అబ్జర్వ్ చేశారు. అంతకుముందు కూడా ఆయన స్టడీ చేస్తున్నారు కదా మీరు. అవును. ఏ క్వాలిటీస్ ఇంకా ఏం కనిపించాయి మీకు ఆయనలో నచ్చినవి?
ఆయనలో ఉన్నటువంటి ధార్మిక గుణం మెయిన్. ధార్మిక ఉంటుంటే ఆయన మహాభక్తుడు ఆయన. అంటే సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా పాటించే మహాభక్తుడు. అంతేగాని ధర్మం పేరుతో రకరకాలుగా విన్యాసాలు చేసే మనిషి కాదు. ఖచ్చితంగా ఆయన రోజు ఉదయం 2-3 గంటల సేపు ఆయన పూజ చేసుకుంటే కానీ బయటికి రాని మనిషి ఆయన, అటువంటి వ్యక్తి. అలాగే ఆయన ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తాను, ఎక్కడ కూడా ఆయనకి ఎటువంటి వ్యసనాలు లేవు. ఆయన ఎటువంటి ప్రలోభాలకు లొంగే మనిషి కాదు. ఆయన ఎన్నోసార్లు చెప్పాను, నన్ను కొనగలిగిన వాడు, నన్ను శాసించగలిగిన వాడు ఈ దేశంలో ఎవడూ లేడన్నాడు. అంటే ఒక మనిషికి ఆ విధమైన మాటలు సామాజిక వర్గ ఓపెన్ ప్రజల్లోకి వచ్చినప్పుడు మాట్లాడాలంటే ఎంత గట్స్ ఉండాలి. అతను ఎంత నీతిపరుడు, స్వచ్ఛమైన వాడైతే కానీ అటువంటి మాట మాట్లాడగలడు. ఈ రోజున మల్లికార్జున కూడా నన్ను ఎవరు కొనగలరా? కొనలేరు ఎవరు. నన్ను ఎవరు కూడా ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేరు. ఎందుకంటే నా సిద్ధాంతాలు, నా ఆశయాలు అంతే ఒక డిఫరెంట్ యాటిట్యూడ్లో ఉంటాను నేను ఎవరిని కూడా ఏది ఆశించను, దానికోసం ఎవరిని దూషించను. నాకు ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటే చాలనుకుని భావించే మనిషిని. అంతకుమించి రాజకీయంలో నేను సార్ ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని అంటే జనం ఎంతవరకు విశ్వసించే పరిస్థితి ఉంది? జనానికి ఈ క్యారెక్టర్ని మా నాయకుడు, అధినాయకుడు క్వాలిటీస్ ఇవి అని చెప్పేవాళ్ళు ఇప్పటిదాకా ఎవరు కనిపించలేదు. వస్తారు అందరూ కూడా. ఇప్పుడు పార్టీ ఫ్రేమ్ జరుగుతుంది, ఇవన్నీ కూడా కమిటీలు బయటకు వస్తున్నాయి. మీకు నేను ఓబీసీవై పార్టీలో చేరితే మీ అందరికీ కూడా కావాలంటే నేను ప్రత్యక్షంగా అన్నీ చూపించగలను. కాపు నాయకులందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. మా మల్లికార్జున గారు బీసీవైలోకి వెళ్ళి చాలా మంచి పని చేశాను. చాలామంది అన్న ఎప్పుడు రమ్మంటావు, నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తావని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీకు నమ్మశక్యంగా ఉంటాయా? వాళ్ళు పాపం ఏది బీసీ పార్టీ మనం వెళ్ళటమే అనే భావనలో ఎందుకు లేరు? అంటే ఇప్పుడు మీకు పొలిటికల్ ఇంజనీరింగ్లో భాగంగా, సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కాపులు బీసీలు కలిస్తే రాజ్యాధికారం ఖచ్చితంగా 100% కొట్టగలరు. కాకపోతే అది కలవనివ్వకుండానే 2 ప్రధాన కులాలు అడ్డుపడుతున్నాయని మీరే అన్నారు. అవును. ఇది భవిష్యత్తులో కూడా ఈ అడ్డుపడడం ఇద్దరు అవసరమైతే కలిసిపోయే అవకాశం ఉంది కదా, మీరు ఎట్లా దాన్ని ఛేదించగలరు? ఛేదిస్తాం. అదే రాజకీయ వ్యూహం. ఆ రాజకీయ వ్యూహాలన్నీ కూడా చెప్పగలిగే స్థితిలో ఇప్పుడు ఉండం. 2029లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాల్ని ఏ విధమైన మార్పులు జరుగుతాయి, మార్పులు అంటే ఆనాటి చిరంజీవి గారి మార్పు కాదు, ఎటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాల్లో మీకు ఏర్పడుతుందో చూస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు కూడా 2 పార్టీలే రాజ్యాన్ని వెళ్తున్నాయి. వాడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వాడు అనే పరిస్థితిలోని రాష్ట్ర రాజకీయాలు ఉంటున్నాయి. అంటే ఇక్కడ ప్రజలకు ఆప్షన్ లేదు. ఎప్పుడు కూడా మంచిని ఎంచుకునే ఆప్షన్ ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కలగలేదు. సార్ మీరు చెప్పిన ఈక్వేషన్లో ఈ ప్రధాన పార్టీలు, ఇప్పుడున్న ప్రధాన పార్టీల కన్నా చిరంజీవి గారు ఆ రోజు బీసీలను కలుపుకొని వెళ్ళాలనే ప్రయత్నం చేశారు, మంచి ప్రయత్నం చేశారు. ఎక్కువ సీట్లు అన్ని పార్టీల కన్నా బీసీలకు ఇచ్చారు. అయినా వాళ్ళ పార్టీకి ఓట్లయితే వచ్చాయి కానీ సీట్లు రాలేదు. దీన్ని ఎలా చూడాలి? అక్కడ ప్రధానంగా కొంత ఏంటంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదొక కుల పార్టీగా ముద్ర వేసింది పూర్తిగా. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కాపుల్లో ఉన్నటువంటి కొంతమంది చాలా ఎక్కువగా దాన్ని యాక్ట్ చేయటం వల్ల ఆ పార్టీ పట్ల చాలా విముఖత గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడింది. మీరు చూసుకోండి, చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా చిరంజీవి పార్టీ పోవటానికి అంటే గ్రామీణ ప్రాంతాలన్నీ పోయినాయి, ఎక్కడ టోటల్ ఏరియాస్ అని. మరి ఆ పార్టీ కేవలం కులముద్ర వేసుకొని పుట్టిన పార్టీగా ఏర్పడింది. అదేవిధంగా ఈ కులానికి సంబంధించిన వాళ్ళు అధికారంలోకి వస్తే మనల్ని బ్రతకనివ్వరు అనే ఆలోచన ప్రతి వాడిలో కూడా ఆ రోజున వచ్చింది. అంటే కులముద్ర పార్టీ పరంగా ఏం పడలేదు కానీ దాన్ని బలంగా ప్రధాన ప్రతిపక్షాలు తీసుకెళ్ళగలిగాయి. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి చిరంజీవి మీద బలమైన ముద్రని, కుల ముద్రని వేయగలగడంలో సక్సెస్ అయ్యాయి. సేమ్ ఇప్పుడు కూడా బీసీవై పార్టీ అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది కదా.